దేవతలకే అజ్ఞాతవాసం తప్పలేదు తల్లి. నువ్వు తప్పకుండా ఈ బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళాల్సిందే అని పంతులు గారు చెప్పటంతో, అది కాదు పంతులు గారు, బిడ్డను తీసుకొని మా మేడం ఒంటరిగా అంత దూరం వెళ్ళి ఉండలేదు. అలాగని అక్కడే కూడా ఉండలేదు. వేరొక పరిష్కారం ఉంటే చెప్తారనే కదా మేము ఇక్కడికి వచ్చింది అని చెంబ అడగటంతో, చూడు తల్లి, నేను చెప్పిందైతే చెప్పాను. ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అలాగైతేనే పెద్ద పాప ప్రాణాలు మీరు కాపాడుకుంటారు. మరొక విషయం చెప్తున్నాను. ఈ విషయం మన ముగ్గురి మధ్య మాత్రమే ఉండాలి. కాదు, కూడదు అని వేరెవరికైనా చెప్పారా, దానివల్ల మిగతా పిల్లలకి కూడా ప్రాణగండం వస్తుంది అని పంతులు గారు చెప్తారు. మీరు ఎక్కడున్నారో మీ కుటుంబ సభ్యులకి ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేయాలి తల్లి అని పంతులు గారు చెప్తూ, చెంబ వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఇక భాగ్య అయితే చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అమర్ రాథోడ్ అమ్ముని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అమ్ము అయితే ఇంకా ఇంకా చాలా భయపడిపోతూ ఉంటుంది. "అమ్ము, నీకేం కాదు. మేమంతా నీకు తోడుగా ఉన్నాం కదా" అని అమర్ అమ్ము చేయి పట్టుకొని ధైర్యం చెప్తూ ఉంటే, రాథోడ్ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, "అమ్ము, నువ్వు ఇంకేమీ భయపడకు. గద్ద, పాము, కుక్క లాంటివి మన ఇంటి వైపు ఏమీ రాకుండా నేను కాపలా కాస్తూ ఉంటాను. నువ్వు భయపడకమ్ము" అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. "పిల్లలు, మీరు ఎక్కడికి వెళ్ళకండి. అమ్ము దగ్గరే ఉండండి" అని అమర్ చెప్తాడు. ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. "అమ్మో, నువ్వు ఇంకేమీ భయపడకు. మేము నీకు తోడుగా ఉన్నాం కదా! ఈసారి నీ దగ్గరికి ఏమీ రాకుండా మేం చూసుకుంటాంలే" అని పిల్లలు ధైర్యం చెప్తూ ఉంటారు. అమర్ రాథోడ్, మనోహరి కిందికి వస్తారు. "భాగ్య ఎక్కడా? మనోహరి ఎక్కడా కనిపించట్లేదే" అని అమర్ అడగటంతో, "అమర్, మీరు అటు వెళ్ళగానే బాగి యాదమ్మని తీసుకొని, పాపని తీసుకొని ఎక్కడికో వెళ్ళింది అమర్. ఎక్కడికి వెళ్ళిందన్నది నాకు తెలీదు" అని మనోహరి చెప్తుంది. వెంటనే అమర్ ఫోన్ కాల్ చేస్తాడు. అదేంటి, బాగి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అప్పుడెప్పుడో వెళ్ళి ఇంకా ఇప్పటి వరకు ఇంటికి రాకపోవటం ఏంటి అని అమర్ అంటే, "అమర్, నువ్వేమీ కంగారు పడకు. ఎందుకంటే బాగితో పాటి యాదమ్మ కూడా వెళ్ళింది కదా! వచ్చేస్తారులే అమర్" అని మనోహరి అంటుంది. "మనోహరి గారు, మిస్సమ్మతో పాటి మీరు వెళ్ళకుండా యాదమ్మని ఎందుకు పంపించారు" అని రాథోడ్ అంటే, "పిల్లలు భయపడుతున్నారు రాథోడ్. అందుకే నేను పిల్లలకి తోడుగా ఉండిపోయానని" మనోహరి చెప్తుంది. అయినా బాగి ఏమీ అమ్ములాగా చిన్నపిల్ల కాదు కదా, వచ్చేస్తుందిలే అని మనోహరి అంటే, "పచ్చగా ఉన్న ఇంటిపై కొన్ని రాబందులు కన్ను వేశాయి సార్. అందుకే ఇలా జరుగుతోంది" అని మనోహరి వైపు చూస్తూ రాథోడ్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్తూ ఉంటే, "నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు రాథోడ్" అని మనోహరి అంటుంది. అంటే, "కొన్ని పిరికి పందలు ఉన్నాయిలేండి మేడం. అవి డైరెక్ట్‌గా ఏమీ చేయలేక ఇలా చేస్తున్నాయి" అని రాథోడ్ అంటే, "ఓ, నువ్వు రణ్వీర్ గురించి మాట్లాడుతున్నావా? అంటే రణవీరే ఇలా కుక్క, గద్ద లాంటి వాటిని అమ్మపైకి పంపించారని మీరనుకుంటున్నారా" అని మనోహరి అంటుంది. అయినా ఆ రణవీర్‌కి అంత సీన్ లేదులే. తను పోలీస్ కస్టడీలో ఉన్నాడని తెలిసిందని మనోహరి అంటే, "ఈ ఇంటికి రణవీర్ మాత్రమే శత్రువు కాదు మేడం. రణవీర్ వైఫ్ కూడా శత్రువే. రణవీర్‌తో పాటి తన వైఫ్ కూడా ఈ ఇంటిపై యుద్ధం చేస్తోంది. త్వరలోనే మా సార్ కనిపెడతారులెండి. కనిపెట్టగానే అప్పుడు ఆవిడకి ఉంటుంది" అని రాథోడ్ చెప్తుంటే, "ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రాథోడ్" అని మనోహరి అంటుంది. "తెలుసుకోవాలి కదా మేడం, అందుకే చెప్తున్నాను లేండి" అని రాథోడ్ అంటే, "అయితే ఇది ఖచ్చితంగా రణవీర్ పని అయితే కాదు. ఇలా జంతువులు మనుషులపై దాడి చేయటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా! అలా అనుకోవటం మీది ఫూలిష్‌నెస్సే అవుతుందని" మనోహరి అంటే, "మనోహరి, మేమలా అనుకుంటున్నామని నీకెవరు చెప్పారని" అమర్ అంటాడు. "అంటే వరుసగా ఇలా జరిగితే అలాగే ఆలోచిస్తారు కదా అమర్, అందుకే చెప్పానులే" అని మనోహరి అంటుంది. "ఇది నిజంగా అలా జరుగుతోందో, లేకుంటే కావాలనే ఎవరైనా చేయిస్తున్నారో త్వరలోనే నేను కనిపెడతాను. ఈ విషయం గురించి బాగీతో, పిల్లలతో నువ్వు అసలు డిస్కస్ చేయకు మనోహరి" అంటూ అమర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అమర్ వెళ్ళగానే, "మనోహరి గారు, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి మీపైన కూడా దాడి చేయొచ్చు కదా" అని రాథోడ్ అంటే, "నాపై ఎందుకు దాడి చేస్తాయని" మనోహరి అంటుంది. "ఏమో, వాటికి నాని అన్న భేదాలుండవు కదా! మీపైన కూడా దాడి చేయొచ్చు. మా సార్‌కి తెలియాలి. అప్పుడు వాళ్ళ సంగతి ఉంటుందని" రాథోడ్ వార్నింగ్ ఇస్తుంటే, అయినా అమర్‌కి నిజం తెలియకముందే బాగీని, పాపని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి పాపని ఎత్తుకొని చాలా బాధగా లోపలికి వస్తూ ఉంటుంది. రాథోడ్, "బాగి ఇంకా రాలేదు. నాకు చాలా టెన్షన్‌గా ఉంది" అని అమర్ అంటే, "సార్, ఇంకాసేపు చూద్దాము. రాకపోతే అప్పుడు మనం వెళ్దాంలెండి సార్" అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడే బాగి, యాదమ్మ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. మనోహరి వెంటనే యాదమ్మని చూసి సైగెలతోనే అడుగుతూ ఉంటే, "అంతా ఓకే ఓకే" అని చెంబ సైగెలు చేస్తూ ఉంటుంది. "సార్, అదిగోండి సార్, మిస్సమ్మ వాళ్ళు వచ్చేసారని" రాథోడ్ చెప్తాడు. "బాగి, ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు చెప్తే నేను తీసుకువెళ్తాను కదా"
అని అమర్ అడుగుతూ ఉంటే, "ఏవండీ గుడికి వెళ్ళానండి" అని బాగి చెప్తుంది. "ఇంతసేపు గుడిలో ఏం చేశావు?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "ఏవండీ నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. పూజ చేయించుకు వస్తున్నానండి. ఇంతకీ అమ్ముకి ఎలా ఉందండి?" అని బాగి అంటుంది. "నాకు చెప్తే నేను కానీ, రాతోడు కానీ తీసుకువెళ్ళి ఉండేవాళ్ళం కదా బాగి. అమ్ముకి బాగానే ఉంది. ఇంటికి తీసుకొచ్చాము. అయినా నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావే?" అని అమర్ అడుగుతూ ఉంటే, "అబ్బే! అలాంటిదేం లేదండి. నేను అమ్ముని చూడాలి. ఇదిగోండి పాపని ఎత్తుకోండి" అని అమర్‌కి ఆరు పాపని ఇచ్చి బాగి పరుగులు పెడుతూ వెళ్తోంది. "సార్, ఆరు మేడము గుళ్ళోనే పుట్టారు. మళ్ళీ వీళ్ళు గుడికి ఎందుకు వెళ్లారో? సరేలే త్వరగా పెద్దవ్వాలని ముక్కుకోగడానికి మిస్సమ్మ ఆరు మేడం వెళ్ళినట్లు ఉన్నారులెండి" అని. అయినా కూడా ఆరు మేడం ఇంతకుముందు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది ఏమీ తెలీదు. ఇప్పుడు మన కళ్ళ ముందరే అన్నీ జరుగుతున్నాయి సార్ అని రాథోడ్ అంటే, "అవును ఆరు, ఇప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి క్షణం కూడా నాకు వాల్యుబుల్" అంటూ అమర్ పాపని ముద్దాడుతూ ఉంటాడు. బాగి ఏడుస్తూ అమ్ము దగ్గరికి వచ్చి "అమ్ము అమ్ము" అని బాధపడుతూ ఉంటే, "మిస్సమ్మ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నేనే ధైర్యంగా ఉన్నాను కదా, నాకేమీ కాలేదు, నేను బాగున్నాను మిస్సమ్మ" అని అమ్ము చెప్తూ ఉంటే, "అవును మిస్సమ్మ, నువ్వు పాప ఉంటే మాకు ఇంకేమీ అవసరం లేదు. నువ్వు అడగకుండానే మాకు అన్నీ ఇచ్చావు. కాబట్టి మీరిద్దరూ ఉంటే మాకు అదే సంతోషం" అని అమ్ము మిగతా ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటారు. "కాదే, మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు అది ఇలా ఏడుస్తోంది. అది తన పాలిట శాపమే" అని మనోహరి చాలా సంతోషపడుతూ యాదమ్మతో చెప్తూ ఉంటే, "యాదమ్మ, అక్కడ ఏం జరిగింది?" అని మనోహరి అంటుంది. "నువ్వు చెప్పిన మాటలు పొల్లు పోకుండా ఆ పంతులు గారు చెప్పేశారు. అందుకే ఇలా ఏడుస్తోందిలే" అని చెంబ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక అమర్ ఆరు పాపని ఎత్తుకొని, "నేను కోల్పోయిన క్షణాలన్నింటినీ కూడా నీతో తిరిగి పొందగలను. నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి నేను చూస్తాను ఆరు. అంతేకాదు, ఇంతకుముందు ఏం కావాలన్నా నువ్వు భయపడుతూ అడిగేదానివి. ఇప్పుడు నువ్వు ఏం కావాలన్నా ధైర్యంగా అడగొచ్చు. ఎందుకంటే తండ్రిగా నేను నీకు అన్నీ చేసి పెడతాను" అని అమర్ ఆరు పాపతో చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. "మా అమ్మని కూడా బుజ్జమ్మ రూపంలో మాకు తిరిగి ఇచ్చావు మిస్సమ్మ. నువ్వు మాకు దేవుడితో సమానం. అసలు ఆ దేవుడు కూడా అవసరం లేదు. మీరిద్దరూ ఉంటే చాలు" అని నలుగురు పిల్లలు చెప్తూ ఉంటే, ఇక భాగ్య అయితే, "మీరు అల్లరి చేయకూడదు. మీ నాన్న చెప్పిన మాట వినాలి. మీలో మీరు గొడవ పడకూడదు. మీరంతా ఒక్కటిగా ఉండాలి. బాగా చదువుకోవాలి. టైంకి తిని పడుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి" అని బాగి చెప్తుంటే, "ఎవరికి చెప్తున్నావు మిస్సమ్మ ఇవన్నీ?" అని అమ్ము అంటుంది. మీకే చెప్తున్నానని" బాగి ఏడుస్తూ ఉంటే, "అదేంటి మిస్సమ్మ అప్పగింతల్లా చెప్తున్నావు?" అని అంజు అంటే, "నువ్వు మాతోనే ఉంటావు కదా మిస్సమ్మ, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు?" అని ఆనంద్ అంటాడు. ఇదంతా వింటున్న మనోహరి, "చెంబా, బాగి చూస్తుంటే ఈ నైట్‌కే వెళ్ళిపోయేలా ఉందే" అని మనోహరి అంటే, "అవును, ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని పంతులు గారు చెప్పారు కదా, దాని ఫలితమే ఇదంతా" అని చెంబా అంటుంది. "చెప్పు మిస్సమ్మ, ఏదో సెండ్ ఆఫ్ ఇస్తున్నట్లుగా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు?" అని ఆకాష్ అంటే, "సెండ్ ఆఫ్ కాదు, నేను బుజ్జమ్మతో బిజీగా ఉంటాను కదా, మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేనేమోనని ఇలా చెప్తున్నానని" బాగి ఏడుస్తూ ఉంటుంది. "నువ్వు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోవటం ఏంటి మిస్సమ్మ? మేమే నిన్ను చూసుకుంటాము" అని అమ్ము అంటే, "అవును, నీ బాధ్యత, బుజ్జమ్మ బాధ్యత మాదేనని మేమెప్పుడో డిసైడ్ అయిపోయామని" అంజు అంటుంది. "అవును మిస్సమ్మ, నిన్ను పాపని మేమే చూసుకుంటాము" అని ఆనంద్, ఆకాష్ కూడా చెప్తూ ఉంటారు. "ఇన్ని రోజులు నీ విలువ తెలియక మేము నీకు దూరంగా ఉన్నాం మిస్సమ్మ. ఇక మీదట మనమంతా కలిసే ఉంటాము. ఎప్పటికీ విడిపోము" అని అమ్ము చెప్తూ ఉంటే, ఇక బాగి ఏడుస్తూ చాలా గుండెలు పగిలేలా బాధపడుతూ ఉంటుంది.